నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. కొన్ని పౌష్టిక ఆహారాలు ఫర్టిలిటీ కోసం చాలా మంచివి. ఇవి మీరు తింటే జనరల్ హెల్తే కాదు, ప్రెగ్నెన్సీ కోసం కూడా చాలా మంచిది. ముందుగా ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, మెంతికూర, ఇవన్నిట్లో ఫోలేట్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల అండం విడుదలవ్వడము, ఫీటల్ డెవలప్మెంట్ అంటే గర్భసంచిలో పెరిగే బిడ్డకు కూడా ఈ ఫోలేట్ అనేది చాలా మంచిది. బెర్రీస్ లో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ అంటారే, ఇందులో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల బాడీలో ఉన్న వాపు అంటే ఎండోమెట్రియోసిస్ వల్ల, పీసీఓడి వల్ల వచ్చే వాపు తగ్గడం అనేది చూసారు. అండ్ ఓవ్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ బెర్రీస్ ఇంక్లూడ్ చేస్తే. చేపలు కూడా తినొచ్చు మీరు. సాల్మన్, సార్డీన్స్, మ్యాకరెల్, ఇవన్నిట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల హార్మోన్ ప్రొడక్షన్ ను, ఫీటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. స్వీట్ పొటాటోస్ అంటే గన్స్గడ్డలు, దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల అండం విడుదలవ్వడము, ఫీటల్ డెవలప్మెంట్ బాగుండడం అనేది చూసారు. అవకాడోస్ లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ ఉండడం వల్ల హార్మోన్ ప్రొడక్షన్ బాగుండి అండం విడుదలవ్వడం కూడా బాగుంటుంది. లెగ్యూమ్స్ లో పప్పులు వస్తాయి అంటే లెంటిల్స్, చిక్ పీస్, బ్లాక్ బీన్స్ అంటారు, రాజ్మా, శనగలు, ఇవన్నీ వస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ ఎక్కువ ఉండడం వల్ల అండం విడుదలవ్వడం ఏంటి, ఫీటల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. హోల్ గ్రెయిన్స్ లో మామూలు వైట్ రైస్ కాదు, బ్రౌన్ రైస్, కీనువా, హోల్ వీట్, ఇవన్నీ వస్తాయి. వీటి ద్వారా మన బాడీకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ డి అందడం వల్ల ఎనర్జీ ప్రొడక్షన్ బాగుండి హార్మోన్ రెగ్యులేషన్ కూడా బాగుంటుంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ పురుషులకు చాలా మంచిది, ఎస్పెషలీ స్పర్మ్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగాలేకపోతే ఆయిస్టర్స్ తినమంటారు. ఇవి జింక్ లో రిచ్ ఉంటాయి. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుంటాయి. డార్క్ చాక్లెట్ కూడా మంచిది. వీటిలో ఫ్లావనాయిడ్స్ ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. పంప్కిన్ సీడ్స్ లో జింక్ ఉండడం వల్ల, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ను, స్పర్మ్ కదలిక కూడా బాగుంటుంది. ఫ్యాటీ ఫిష్ లో అంటే ఎలాంటివంటే సామన్, సార్డీన్స్, మ్యాకరెల్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్, మొటిలిటీ బాగుంటుంది. కోడిగుడ్లలో విటమిన్ డి, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్, మొటిలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బ్రెజిల్ నట్స్ అన్ని దొరుకుతాయి. బ్రెజిల్ నట్స్ లో సెలీనియం ఉండడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్, మొటిలిటీ బాగుంటుంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ మీట్స్ అంటే డబ్బాల్లో వేసి, ప్రిజర్వేటివ్ వేసి అమ్ముతారే, దానివల్ల స్పర్మ్ డిఎన్ఏ పాడవడం అనేది చూస్తారు. హై షుగర్ ఫుడ్స్, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండకపోవడము, ఫర్టిలిటీ కూడా దెబ్బతిండడం చూసారు. హై షుగర్ ఫుడ్స్ తింటే అంటే మీరు కేకులు, పేస్ట్రీలు పొద్దాకా తింటుంటే, హై సాచురేటెడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ తింటే కూడా స్పర్మ్ క్వాలిటీను, మొటిలిటీ తగ్గడం చూసారు. కొన్ని ఫుడ్స్ లో పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ ఉంటాయి. అంటే ఈ ఆకుకూరలు అవన్నీ సరిగా కడుక్కోపోవడము, వీటిలో హెవీ మెటల్స్ అనేది భూమి ద్వారా రావడము, ఇవన్నీ ఉంటే కూడా రీప్రొడక్టివ్ హెల్త్ బాగోదు, ఫర్టిలిటీ కూడా బాగోదు. సో బ్యాలెన్స్డ్ డయట్ ఉంటే, రిచ్ డయట్ ఉంటే, హోల్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హెల్తీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే రీప్రొడక్టివ్ హెల్త్ బాగుంటుంది. సంతానలేమి సమస్య రాకుండా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు తొందరగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.